అమ్మాయిలు బయటకు వెళ్ళకూడదు, ఉద్యోగాలు చేయకూడదంటూ హేళన చేసిన వారి నుంచే ప్రశంసలు అందుకుందా యువతి. ఆర్థిక కష్టాల కారణంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే పట్టుదలతో చదివి ప్రభుత్వ కొలువు సాధించింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికై ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎదుట ఉద్వేగంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అనుకున్నది సాధించాలంటే అవహేళనను పక్కన పెట్టి శ్రమిస్తేనే విజయం సొంతమవుతుందంటున్న అఫీజున్తో చిట్ చాట్. కుటుంబ భారాన్ని మోస్తూనే మరోవైపు సర్కారు కొలువును సాధించాలనేటువంటి పట్టుదలతో కడప జిల్లా ముద్దునూరుకు చెందిన హఫీజున్ ఈ కానిస్టేబుల్ని పోస్టును కూడా దక్కించుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం చేత కూడా ప్రశంసలు అందుకున్న హఫీజున్ మన దగ్గర ఉన్నారు. ఆమె ఏ విధంగా ఈ కానిస్టేబుల్ పోస్టు సాధించడానికి కష్టపడిందనే దానిపైన ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హఫీజున్ గారు, మీరు ముద్దునూరు ప్రాంతంలో ఉన్నారు. మీ తల్లిదండ్రులతో పాటు భర్తని వీళ్ళందరినీ కూడా పోషించే భారం తీసుకుంటూనే ఈ సర్కారు కొలువు కానిస్టేబుల్ సాధించారు. దీని వెనక మీ శ్రమ ఎట్లా ఉంది? చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివానండి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ వస్తూనే ఉన్నాను. 2017 అంటే నా డిగ్రీ కంప్లీట్ అయ్యేటప్పటికే నాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత మా పేరెంట్స్, మా హస్బెండ్ వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను చదివాను. మ్యారేజ్ అవుతూనే ఎంఎస్సి ఇక్కడే యూనివర్సిటీ, యోగివేమన యూనివర్సిటీలో చదివాను. మ్యారేజ్ అయిన 1 ఇయర్కే బాబు పుట్టాడు. కానీ నేను పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఎంఎస్సి యూనివర్సిటీలోనే కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకు, టైం వేస్ట్ అనేసి బీఈడి కూడా చేశాను. బీఈడి వచ్చేసి 2022లో కంప్లీట్ అయింది. సో ఇంకా స్టడీస్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించేటప్పటికే మా మమ్మీ రీసెంట్గా కరోనా టైంలో చనిపోయారు. సో అప్పుడే అనుకున్నాను, ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటే ఎన్నైనా వేస్ట్, గవర్నమెంట్ జాబ్ సాధించాలనేసి. అప్పుడు 2022లోనే నోటిఫికేషన్ పడింది కానిస్టేబుల్ది. నేను దానికి అప్లై చేశాను. బీఈడి కూడా ఉంది కదా, టెట్ కూడా రాద్దాము, డిఎస్సికి కూడా తెచ్చుకుందామని అనుకున్నాను. కానీ మా వాళ్ళు ఏమన్నారంటే, మీరు డిపార్ట్మెంట్కి ఆల్రెడీ అప్లై చేశారు కదా, నువ్వు ఫిట్నెస్ లేవు, నువ్వు సరిపోవు, మ్యారేజ్ అయింది, నీకు పిల్లోడు ఉన్నారు, అది కూడా మన కమ్యూనిటీలో అసలు బయటికి పంపించారు అని అన్నారు. సో దానికోసమే నేను టెట్ కూడా రాయకుండా నేను ఎస్ఐ అన్నా కానిస్టేబుల్ అన్నా కొట్టాలన్న ధీమాతో డిపార్ట్మెంట్లోకి రావాలని నేను ఆ నోటిఫికేషన్ ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా నేను ఆ నోటిఫికేషన్ కోసమే వెయిట్ చేస్తూ 2025 వచ్చిన విడుదల చేసిన దాంట్లో నేను బీసీఈ కేటగిరీలో కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చానండి. ఎంఎస్సి బీఈడి చేసినటువంటి వ్యక్తి టీచర్ పోస్టులు అట్లాంటి దానికి వెళ్తారు. ఎందుకు ఈ కానిస్టేబుల్ పోస్టునే ఎంచుకోవాల్సిన, అంటే చిన్న ఉద్యోగాన్ని ఎంచుకోవాల్సిన కారణం ఏంటి? నేను దీన్ని చిన్న ఉద్యోగం అని అనుకోవట్లేదండి. నా దృష్టిలో ఇదే చాలా పెద్దది. ఎందుకంటే ఈ ఉద్యోగం రాకుండా ఉన్న నిరుద్యోగులు కూడా చాలామందే ఉన్నారు. మీరు అన్నట్టు ఎంఎస్సి బీఈడి చేసి మీరు ఈ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే, నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు నన్ను డిప్రెస్ చేశారంటే, నువ్వు ఆల్రెడీ డిపార్ట్మెంట్కి అప్లై చేసావు కదా, నువ్వు దానికి సరిపోవు అన్న ఒక చిన్న మాట వల్లే నేను ఎందుకు సాధించలేను, మా కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు పంపించరు, మీరు చెప్పేదంతా అబద్ధము, నా ఫ్యామిలీ, మా పేరెంట్స్ కానీ, మా హస్బెండ్ కానీ, నా బాబు కానీ నన్ను సహకరించి ఈ డిపార్ట్మెంట్లోకి ఎట్లయినా పంపిస్తారు, నేను నా కోసమే కాదు, నన్ను ఇట్లా అన్నారు కదా, ఎవరు చులకన చేసి మాట్లాడారో వాళ్ళ కోసమైనా నేను ఉద్యోగం సంపాదించాలని నేను అప్పుడే నోటిఫికేషన్కి అప్లై చేసి దానికోసమే నేను కృషి చేశానండి. అంటే నోటిఫికేషన్ వచ్చిన ఈ 3-4 సంవత్సరాల్లో మీ ప్రిపరేషన్ ఎట్లా సాగింది? ఈవెంట్స్ కూడా ఉంటాయి, గ్రౌండ్స్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, అవన్నీ ఎక్కడెక్కడ చేశారు మీరు? నేను ప్రిలిమ్స్ అయితే అంటున్నాను కదా, ప్రిలిమ్స్ అప్లై చేసేటప్పటికి నాకు ఏం తెలియదు, జస్ట్ 71 మార్క్స్తో క్వాలిఫై అయ్యాను. మా కేటగిరీకి 70 మార్క్స్ క్వాలిఫై, ఒక్క మార్కుతో నేను క్వాలిఫై అయ్యాను. నేను అప్పుడే అనుకున్నాను ఎక్కడో నాకు అదృష్టం రాసి పెట్టుందనేసి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కేసుల వల్ల ఈ నోటిఫికేషన్ లేట్ అవుతూ వస్తుంది. కానీ నేను ఎక్కడా తగ్గలేదు. ఈవెంట్స్ వచ్చేసి కడప జిల్లాలోని లక్ష అకాడమీలో నేనైతే ఈవెంట్స్ నేర్చుకున్నానండి. 2 ఇయర్స్ వరకు అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో నేను అక్కడ కూడా నేను ఫస్టే వచ్చాను ఈవెంట్స్లో కూడా. ఎందుకంటే నాకు అప్పటికే చాలా అవమానాలు జరిగాయి, నువ్వు ఈ డిపార్ట్మెంట్కి పనికి రావు అన్నారు కదా. సో దాని కోసమైనా నేను కష్టపడి చదవాలనేసి నేను, మాకు ఈవెంట్స్ రోజు కూడా నేను పెట్టారు కదా డిటీసీలో, ఆ రోజు కూడా అమ్మాయిలలో నేనే ఫస్ట్ వచ్చాను. సో నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత మెయిన్స్కి నేను ఓన్గానే ప్రిపేర్ అయ్యానండి. నెహ్రూ యువ కేంద్రము కడపలో నేను స్టడీ హాల్లో కూర్చొని ఓన్గా బుక్స్ పెట్టుకొని నేను చదివాను. కోచింగ్కి అయితే ఎక్కడ వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ నోటిఫికేషను, ఇదే నా ఫస్ట్ జాబ్ అండి నా లైఫ్లో. అంటే ఈ కొలువు సాధించడానికి మీ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు, మీ భర్త ప్రోత్సాహం ఎట్లా ఉండింది? వాళ్ళను వైపు మీరు
ఆ కుటుంబ భారాన్ని మోస్తూనే దీన్ని సాధించారు. అంటే ఎట్లా వాళ్ళు మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు అనుకోవచ్చు? మా మదర్ ఉన్నంత వరకు మా బాబుని మా మదరే చూసుకున్న వాళ్ళండి. తను చనిపోయిన తర్వాత చాలా కష్టమే అనిపించింది ఫ్యామిలీని లీడ్ చేయాలంటే. ఎందుకంటే మా మదర్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా లేడీస్ ఎవరు లేరు. మా మదరే. దాని తర్వాత నేను. తను చనిపోయిన తర్వాత మా డ్యాడీ వాళ్ళ ఫ్యామిలీని, నా ఫ్యామిలీని చూసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మధ్యలో మా హస్బెండ్ సిక్ అయ్యారు. తను వర్క్ చేయలేని సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు నేను ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తూ చిన్న చిన్న వర్క్స్ చేస్తూ నా ఫ్యామిలీని, మా తమ్ముడు వాళ్ళు అప్పటికి చిన్న చిన్న పిల్లలు. అంటే 10th, ఇంటర్, డిగ్రీ చదివే పిల్లలు. సో వాళ్ళని చదివించుకుంటూ ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, నా హస్బెండ్ హెల్త్ ఇష్యూ చూసుకుంటూ, నా బాబుని చదివించుకుంటూ, నేను కూడా ఈ జాబ్‌ని కోసము చదువుకుంటూ జాబ్ తెచ్చుకున్నానండి. కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి దగ్గర కూడా మీరు మాట్లాడారు. చాలా ఉద్వేగంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఆ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, హోంమంత్రి వీళ్ళందరూ సూచనలు, భరోసా మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. అసలు స్టేజ్ ఎక్కుతాము, ఇంత ధైర్యంగా మాట్లాడతామని అనుకోలేదు. అక్కడ నాకు జరిగిన అవమానాల గురించి నేను చెప్పాను. ఎవరు తప్పుగా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మా కమ్యూనిటీలో అని అన్నారంటున్నారు. ఎందుకంటే నాకు జరిగిందండి ఆ అవమానము. నేను ఎంఎస్సీ బీఈడీ చేశాను. నువ్వు ఇంకా దేనికి పనికిరావు, అదే అని నన్ను చాలా చులకనగా చూశారు. డిపార్ట్మెంట్‌కి వెళ్ళొద్దు, నువ్వు పనికిరావు, మన దానికి సెట్ అవ్వదన్నారు. సో నేను నా భావోద్వేగాన్ని మాత్రమే నేను అక్కడ ఎక్స్‌ప్రెస్ చేశానండి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నోటి నుంచి నా పేరు రావడం చాలా సంతోషంగా ఉందండి. అనిత మేడంని చూసి అసలు స్టేజ్‌లో అంత ధైర్యంగా నేను మాట్లాడానంటే నాకే ఆశ్చర్యం వేస్తుందండి. భవిష్యత్తులో చాలామంది యువకులు ఇలాంటి పోస్టులు సాధించడానికి ఒక మహిళగా ఇలాంటి కష్టాలను ఎదుర్కొని మీరు బయటకు వచ్చారు. తోటి మహిళలకు, తోటి యువకులకి మీరు ఏం చెప్తారు? యువతులకు ఒకటే చెప్తున్నానండి. మీరు ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు. ఆ క్వాలిఫికేషన్‌కి తగ్గ నోటిఫికేషన్ పడుతూ ఉంటది. అది సెంట్రల్ అయినా, స్టేట్ అయినా. ప్రతి ఒక్క దానికి అప్లై చేయండి. ఇది నాకు రాదు అనే ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎలా మారుతుందో తెలియదు లైఫ్. ప్రతి ఒక్క నోటిఫికేషన్‌కి అప్లై చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క జాబ్ రాస్తూ ఉండండి. ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఏజ్ అయిపోతుందన్న టెన్షనే పెట్టుకోవద్దు. ప్రతి ఒక్క దానికి అప్లై చేస్తూ ఉండండి. నన్నన్నా చూసి ఇప్పటికైనా అమ్మాయిలు బయటికొచ్చి వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకుంటారని అనుకుంటున్నానండి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పారు, ల్యాప్టాప్ పట్టిన వాళ్ళు ఖచ్చితంగా లాఠీ పట్టాలనేది కూడా ఒక స్లోగన్తో ఆయన స్టేజ్ పైన చేశారు. అంటే ఈ 9 నెలల ట్రైనింగ్లో కూడా మీకు సైబర్ సెక్యూరిటీ పైన కూడా శిక్షణ ఇస్తూ అది ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? సైబర్ సెక్యూరిటీ కొత్తగా పెట్టారండి ఇప్పుడు డిపార్ట్మెంట్లో. సో ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ బ్యాచ్ ఎక్కడ లేదు. ఇది మా బ్యాచ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనేసి. టెక్నాలజీ పరంగా ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్స్ కానీ అవన్నీ ఇప్పుడు మేము నేర్చుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి ఇప్పుడు జరిగే నేరాలను అదన్నీ మేము అరికట్టాలని చూస్తున్నామండి. అండ్ చివరిగా మీ ముస్లిం కమ్యూనిటీలో ఉండే పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఒక మహిళగా మీరు బయటకు వచ్చి ఇది సాధించారు అంటే మీరు బయటికి రావాలంటేనే పరదాతో వస్తారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ముస్లిం కమ్యూనిటీలో పరదా ముఖ్యమే అండి. కానీ కొన్ని జాబ్స్‌కి అయితే పరదా అనవసరం అనే నేను చెప్తున్నాను. ఎందుకంటే డిపార్ట్మెంట్ అలాంటి జాబ్‌లో మనం స్కార్ఫ్ కట్టుకొని, బుర్కా వేసుకొని, యూనిఫామ్ వేసుకొని పరిగెత్తలేము కదా! సో అలాంటి వాళ్ళకి రిస్ట్రిక్ట్ అయితే చెయ్యొద్దు మీరు ప్లీజ్. ఎందుకంటే కొందరు అమ్మాయిలు ఉంటారు, నేను కూడా డిపార్ట్మెంట్‌లోకి వెళ్ళాలి, నేను కూడా చేయాలని. కానీ మన వాళ్ళు ఏమంటారంటే వద్దమ్మా మనం బుర్కా వేసుకోవాలని. సో వాళ్ళ స్టూడెంట్స్ కోరికల్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని సహకరిస్తారని కోరుకుంటున్నానండి. ఇది కానిస్టేబుల్ ఉద్యోగం సాధించినటువంటి హఫీజున్ మనోగతం. తప్పనిసరిగా మా కమ్యూనిటీలో అనేక మంది యువకులు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు పెట్టేటువంటి నిబంధన కారణంగా అమ్మాయిలు కూడా బయటికి రాలేకపోతున్నారు. వారిని స్వేచ్ఛగా బయటికి పంపిస్తే తప్పనిసరిగా అనేక సర్కారు కొలువులు సాధించడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయాన్ని హఫీజున్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.